Triple9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పాత బస్టాండ్ సెంటర్ నందు ప్రొపరేటర్ కె అరవింద్ ఆధ్వర్యంలో అకిరా మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ సృజన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ప్రారంభోత్సవ రిబ్బన్ కట్ చేసి ప్రొపరేటర్ కె అరవింద్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ దినదినం అభివృద్ధి చెందింది. ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగాలని, ప్రజలందరూ అఖిల మొబైల్స్ సేవలు అందుకోవాలని కోరుతూ ప్రొపరేటర్ అరవింద్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావును శాలువాలు కప్పి పూల బొకేతో ఘనంగా సన్మానించిన అకిరా సెల్ పాయింట్ యజమాని అరవింద్ మరియు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ ప్రభాకర్, జయకుమార్, బాబురావు మరియు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రొపరేటర్ కె అరవింద్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నీ నామం వైపు చూస్తూ ఈ షాప్ ఓపెనింగ్ చేస్తుండగా నీ బిడ్డలకు అనుకూలంగా మార్చండి. నీ కుమారుని జీవితం అనేకమైన కార్యంలో జరిగించి మీరు మహిమ పొందగలని ఈ సంతోషకరమైన సమయంలో నీ బిడ్డలకు తండ్రి నీ మేలును అనుగ్రహించి మీరు దీవించి మీరు మహిమ పొందగలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. జీవరాత్రములు కంటి పాపవలే కాచి జీవరాత్రములు కంటి పాపవలే కాచి దయగల సముతో రోజీ నడిపించితివి, దయగల సముతో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సంతోషకరమైన సమయంలో విషయం చెప్తే మనకి చెప్తే ఆదర్శ చెప్తాం మంచిగా అవునా నిరాభివృద్ధి చెందాలని మంచి మండలం అనిపిస్తా ఈ ఫీట్ లాగానే అవునా జీవితం అంతా ముందు కొనసాగాలనుకుంటున్నాను. అంతే కదా చూద్దామా సన్మానం మీద అంటే ఆయన వెళ్దామా ఓపెన్ చేసి 12 గంటలు చాలా వేస్తాను నెక్స్ట్ పాయింట్ లేదా కస్టమర్స్ తో ఓపిక సమాధానం చెప్పుకుంటూ ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా ముందుకు పెట్టేది. Right.
అన్న ఉంటే బాగుండేది ఇంకొక డైలాగ్ వాళ్ళు వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.